కేంద్ర జలవనరుల శాఖకు చెందిన సిఎస్ఎంఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. హరీంద్ర ప్రకాష్, ఉదయ్ భాను చక్రవర్తి, సిద్ధార్థ్తో కూడిన ఈ బృందం ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణంలో వాడుతున్న మట్టి, రాళ్లు, కంకర నాణ్యతను పరిశీలించింది. ప్రాజెక్టు ప్రాంతంలో ముఖ్యంగా గ్యాప్ 1, 2లలో మట్టి నమూనాలను సేకరించి వాటి లక్షణాలను ధృవీకరించేందుకు ప్రయోగశాల పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్మాణ పనుల్లో వాడుతున్న పదార్థాల నాణ్యత ప్రమాణాలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. దీనిపై మోర్ డీటెయిల్స్ ని ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇటు కేంద్ర జలవనరుల శాఖకు చెందిన సిఎంఎస్ఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం అయితే ఇటు ప్రాజెక్టుని సందర్శిస్తుంది కాబట్టి అసలు ఎటువంటి లోపాలను వారు గుర్తించారు, ఏ విధమైన పరిశీలన చేస్తున్నారు, అసలు ఎంతమంది బృందం అక్కడికి చేరుకున్నారు? సాగర్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సిఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటిస్తుంది. మొత్తం 3 సభ్యులున్న ఈ బృందం ప్రాజెక్ట్ జరుగుతున్నటువంటి ఈ పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్, మెర్స్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణంలో ఉపయోగించే మట్టి, రాళ్లు సంబంధించి పూర్తి స్థాయిలో వాటి దృఢత్వాన్ని వీరు ధృవీకరించనున్నారు. అయితే ఈ మట్టికి సంబంధించి లక్షణాల నిర్ధారణ కోసం మొత్తం ఈ ఈసీఆర్ఎఫ్ లో ఉపయోగించేటువంటి రాళ్లు అట్లాగే మట్టి శాంపిల్స్ ను ఈ 3 సభ్యుల బృందం కలెక్ట్ చేశారు. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో నాణ్యత పరీక్షలు కూడా వీరు నిర్వహించారు. మొత్తం 3 రోజుల పాటు ఈ సిఎస్ఎంఆర్ఎస్ బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తారు. ఈ ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులకు సంబంధించి ఆ పనులు జరిగే చోట మట్టి నాణ్యతతో పాటు వాటి లక్షణాలను కూడా వీరు పూర్తి స్థాయిలో సేకరిస్తారు. అనంతరం వీటిని ల్యాబ్ ప్రయోగశాలకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఈ నిర్మాణం జరిగే ప్రాంతంలో ఇంకా ఎటువంటి దృఢమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి ఈ కాంక్రీట్ మిక్చర్ ఇది సరిపోతుందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వారు కొంత రిపోర్ట్ ఇస్తారని చెప్తున్నారు. అయితే 3 రోజుల్లో కూడా గ్యాప్ 1, గ్యాప్ 2 దగ్గర జరిగేటటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి సంబంధించిన దగ్గర వీళ్ళు పూర్తి దృఢత్వ పరీక్షలు చేస్తారంటూ కూడా పోలం అధికారులు అయితే చెప్తున్నారు. ఈ 3 రోజుల పర్యటన అనంతరం వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ను బట్టి మరింత పనులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇటు చూసుకోవచ్చు, పోలవరం ప్రాజెక్టు సందర్శనకైతే ఇటు సైంటిస్టులు అక్కడికి చేరుకున్నారు. ఇటు అక్కడికి శాస్త్రవేత్తల నిపుణుల బృందం అక్కడికి చేరుకొని ప్రాజెక్ట్ని అయితే పరిశీలిస్తూ ఉంది. దీంట్లో ఏమేమి లోపాలున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, డ్యామ్ నిర్మాణంలో వాడుతున్న మట్టి అలాగే రాళ్లు, కంకర నాణ్యతను వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు.